ఆ రొటేషన్ కోసం చేతిలో మనీ అదే కదా. ఆపేయడం వీళ్ళ తప్పు కదా. వాడిని అందాం, వాడి క్రెడిట్ ఎందుకు పెట్టండి, కానీ క్రెడిట్లో ఏమన్నా తగ్గించాడంటే ఇదివరకు 2 ట్యాంకర్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1 ట్యాంకర్కి ఇస్తున్నారు క్రెడిట్ అని చెప్తున్నారు. ఎందుకని ఇదివరకు అట్లా ఎందుకు ఇచ్చాడంటే నీకు టైం తీసుకుంటోంది కొనుగోలు చేయడానికి, సప్లై ఆడు చేసేస్తున్నాడు వాడి దగ్గర ఉంది కదా అని, కానీ వీళ్ళు అమ్మడానికి టైం తీసుకుంటుంది. 3 రోజులకో 4 రోజులకో ట్యాంకర్ అవుతుంది. 20,000 లీటర్లు 30,000 లీటర్లు అవి ఉంటాయి ఒక్కొక్క మనకి బంకులో కింద భూమిలో పాతుతారు కదా. చిన్న దాంట్లో అయితే 10,000 ఉంటుంది, పెద్ద దాంట్లో 20,000-30,000 ఇంకా పెద్ద అయితే 3-4 ట్యాంకర్లు కూడా ఉంటాయి. అంతంత ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? ఇదివరకు ఇచ్చేసేవాడు, ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు, అమ్మినప్పుడు ఇవ్వడానికే. మరి ఇప్పుడు ఏదైతే తాళ్ళు కట్టేసిన ప్రతి బంకు వాడి చేతిలో క్యాష్ ఉంది, ఎందుకు కట్టట్లా? అది సమస్య ఇక్కడ కావాలని జరుగుతుంది. కానీ ఇక అంటే దీన్ని ఇప్పుడు కనుక సెటరేట్ చేయకపోతే ప్రతి నెలాఖరున ఇదే పరిస్థితి చూడాలా? ఇక ఇప్పుడు ఇది సెకండ్ టైం, ఇది 2వ నెల. ఇది అంటే నెలాఖరి సిచ్యువేషన్ ఏం కాదండి, ఇది ఇప్పుడు 25 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సార్, 23-24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే సమస్యని ఉద్యమాలు చేస్తే జనం పట్టించుకోవట్లేదు.